హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మనం క్రాస్ పట్టి కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ వచ్చేసింది. ఇదిగోండి ఇప్పుడు క్రాస్ పట్టి అటాచ్మెంట్ వీడియో. ఎందుకంటే మనకు ఎవరో ఒక్కళ్ళు అయితే కామెంట్ చేసిండ్రు. కామెంట్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. నేను కూడా వాళ్ళ కోసం వీడియో అయితే చేస్తున్నాను. మీరు కూడా ఇలాగే కామెంట్ చేయండి, చెప్తాను. చూడండి, ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లో రెండు ఆపోజిట్ పెట్టాలి. ఆపోజిట్ పెట్టు. మెయిన్ ఫ్యాబ్రిక్ లో సీదా సీదా పెట్టినవా? ఇది సీదానా? పెడితే ఇది ఆపోజిట్ ఇట్లా పెట్టాలి. పెట్టి ఇది సీదానా? ఈ సీదాకి ఉల్టా చేసి ఇప్పుడు దీని మీద లైనింగ్ పెట్టి ఒకటి, దీని మీద ఒకటి, దాని మీద ఒకటి, ఒక్కొక్కటి పెట్టాలి. లైనింగ్ బ్లౌజ్ కుట్టడం ఈమె కూడా కొత్తగానే, అందుకే లైనింగ్ క్రాస్ పట్టీలు అవి పెట్టి చుట్టూ జాయింట్ చేసి దీనికి కూడా ఇప్పటి వరకు నువ్వు లైనింగ్ ఎలాగ అటాచ్మెంట్ పెట్టినావో బ్లౌజ్ల పార్ట్స్ అన్ని ఇది కూడా చుట్టూ కుట్టేసి. ఇదిగోండి చుట్టూ కుట్టేసి. ఇంతేనండి క్రాస్ పట్టీలు. లైనింగ్ బ్లౌజ్ కి క్రాస్ పట్టీలు అటాచ్మెంట్ చాలా ఈజీయే ఉంటది. మీరు కూడా ఇలాగే చేయండి. చూడండి, క్రాస్ పట్టి అతక పెట్టడం, క్రాస్ పట్టి వేసే విధానము చూపించమంటే ఒక ఆమె కామెంట్ చేసింది కదా, కటింగ్ స్టిచ్చింగ్, అది 2 వీడియోల కింద వచ్చేస్తుంది. మీరు కూడా ఇలాగే చేయండి. ఇదిగోండి షాప్ లో ట్రైనింగ్ క్లాసెస్ అయితే అవుతున్నాయి కదా. ఒకళ్ళేమో బ్లౌజ్ కటింగ్ పెడుతున్నారు, ఏమో స్టిచ్చింగ్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 5 మెంబర్స్ వస్తున్నారు అని చెప్పాను కదా, అందుకే మీకు వీడియోలు చెప్పడం కూడా చాలా వరకు తగ్గినాయి. అంటే మెయిన్ ఈ ట్రైనింగ్ క్లాసులే చెప్పుడు అవుతున్నాయి. కొత్తవి అయితే కుట్టలేకపోతున్నా నేను. వేరేవి కామెంట్ చేస్తే మీకు చెక్ చేసి చూపించగలుగుతా. టెన్షన్ లేపి కుట్టేసేయాలి. అయితే నెక్స్ట్ బ్లౌజ్ వేసేయు. కట్ వేస్తున్నావా? కరెక్టే, అలాగే పోనా. వితిన్ 15 days లో బ్లౌజ్ స్టిచ్చింగ్ కట్టింగ్ అయితే వచ్చేస్తుంది వీళ్ళకు. నార్మల్ గా అడగకుండా బ్యాక్ పార్ట్ అయితే చేయగలుగుతున్నారు. ఫ్రంట్ పార్ట్ లో కొంచెం ఎవరికైనా మిస్టేక్ అవుతుంటాయి. ఆ మిస్టేక్ కి భయపడాల్సిన అవసరం ఏముండదు. మరి కుట్టే విధానం నీట్గా వచ్చింది అనుకోండి, బాగానే వస్తుంటది. షేప్స్ దగ్గర ఒక్క దగ్గర క్రాస్ పట్టి దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా తీసుకోండి. చుట్టూ వేసేసినావా? ఇప్పుడు చుట్టూ ఈ లైనింగ్ కట్ చేసేయి. ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ అంతా కట్ చేసేయి. నేను ఒక క్రాస్ పట్టి చెప్తా, రెండోది నువ్వు కుట్టేసి. ఇప్పుడు ఒక క్రాస్ పట్టి మొత్తం రెడీ అయ్యి ఆ క్రాస్ పట్టి పక్కకు పెట్టేసి, కట్టింగ్ చేయడమే కాదు, మనకు కత్తెర పట్టి దాన్ని తిప్పడం కూడా ముఖ్యమండి. చాలా వరకు మెడ కట్ చేసినప్పుడు, చంక కట్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంటది. స్ట్రేట్ కట్ చేసినప్పుడు అయితే బాగానే కట్ చేస్తుంటాము. కట్టింగ్ నేర్చుకోవాలి. పాత క్లాత్లు ఏమన్నా ఉంటే ఫస్ట్ కత్తెర పట్టడము, దాన్ని తిప్పడం చేసుకోవాలి. మీ కొత్త కత్తెరలు బాగానే ఉన్నాయా కదా? కట్ చేయలేవా? భయం అవుతుందా? ఎందుకు? ఇగో బాగుంది. 260యా? 230కే బేగం బజార్ లా చాలా తక్కువకి వచ్చింది. జనరల్ బజార్ లో కూడా ఎక్కువ ఉంటది. దీనికి ఇంకో పీస్ తీసుకో. ఆ పీస్ పక్కకు పెట్టేసి, ఆ క్రాస్ పట్టి పక్కకు పెట్టేసి ఆ తర్వాత వేసుకో. దీనికి సీదా మీద పెట్టాలి. ఇప్పుడు దీని మీదనే సీదా కదా ఇది, దాని మీద పెట్టు. పెట్టేసి కింద వైపున అతుకు పెట్టు. ఇప్పుడు ఎప్పటిలాగా అయిపోతుంది, కాటన్ దానిలాగా. అది ఒకటి అతుక పెట్టడమే లైనింగ్ లాగా అన్నట్టు. అంతే, కుట్టేసి ఇప్పుడు సమానం పెట్టి మంచిగా కుట్టుకు ఎక్కువ అందుకో. లత నువ్వు తక్కువ అందుకుంటున్నావు. అట్లా ఎక్కువ తీసుకోవాలి, తక్కువ తీసుకోవద్దు. వెనక మీది జరుపు, కింద తక్కువ సరే అట్లా. అంతే, ఓకే. కరెక్టే వస్తుంది. ఇప్పుడు ముందు భాగం పెట్టి ఇక ఎగ్జాక్ట్ పెట్టినావు, కానీ తిప్పుకోదానికి అంతే. పెట్టే పద్ధతి కరెక్ట్. అని కూడా కుట్టేసి. ఇప్పుడు ఎటుండాలి? అటు ఉండద్దు, ఇటు రావాలి. లైనింగ్కే రావాలి. లైనింగ్ పైకే, అది సీదా కదా, లైనింగ్ పైకి వచ్చి మనం ఎక్కడ కుట్టేస్తామో దాని కిందకే క్లాత్ రావాలి. ఈ కింద క్లాత్
కింద క్లాత్ అనేది ఇక్కడ ఉన్న క్లాత్ బ్యాక్ వీప్ పట్టికి కూడా అంతే సేమ్. ముందు భాగం పెట్టే పద్ధతి. కిందికి లేపి చూడు, కరెక్ట్ ఉందా అక్కడ? సరిపోతుంది సరిపోతుంది. ఇక్కడ చేతులు సరిపోవు కదా మరి, అక్కడ రాదు ఇక. నీకు నెక్ నేను వేసిస్తా. వేసిస్తావా? ఓకే, సూపర్ వచ్చింది. వీ నెక్ మంచిగా వచ్చింది, బాగానే వచ్చింది కదా. కనబడతలేదు, బాగానే వచ్చింది. అంటే మంచిగా మూల కూడా కరెక్ట్ వచ్చింది. అనుగుడు కుట్టు వేసేసి వేయకు, నీకు ఇష్టం లేకపోతే అనుగుడు కుట్టు. నువ్వు ఇలాగే వేసుకో, మంచిగా ఉంచుకో, ఏం కాదు. అనుగుడు కుట్టు అవసరం లేదు, మనకు నీట్నెస్ అనిపించకపోతే వేసుకోకున్నా సరే. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేయి, మంచిగా షోల్డర్ జాయింట్ చేసి. ఇది వీడియో కూడా వస్తుంది కట్ వర్క్ ది, దీని ఎట్లా కుడుతుందో చూద్దాం. ఒకటి నేను కుట్టి చూపించిన కదా, టెన్షన్ లేపా. ఈ వీడియో కూడా వచ్చేసింది, అంతే కరెక్ట్ వచ్చింది. అనుగుడు కుట్టు అయిపోయింది కదా. ఈ పార్ట్ కి సంబంధించిన క్రాస్ పట్టికి ముందు భాగం తీసుకో. దాంట్లో వేసేసినావు కదా, అది పెట్టుకో. ఇదే కరెక్ట్. ఇది కరెక్ట్ అని ఎట్లా తెలిసింది? ఈ క్రాస్ ఉన్న సైడ్ క్రాస్ ఉండడం వల్ల. ఒకసారి అది కూడా పెట్టి చూపి వాళ్ళకి, అది తప్పని తెలిసిపోతుంది. ఇది క్రాస్ రాలేదు కదా, అక్కడ సైడ్ క్రాస్ ఉంది, ఈ క్రాస్ పట్టి దాంది కాదు అన్నట్టు. మనకు రైట్ లెఫ్ట్ ఎలాగో ఈ బాడీలో రైట్ లెఫ్ట్ అలాగే ఉంటాయి కదా, దేని క్రాస్ పట్టి దానికే ఉంటుంది. ఇప్పుడు పెట్టా అట్లా సీదా పైన అలాగా పెట్టు, అలాగా పెట్టు. పెట్టి క్రాస్ పట్టి కిందికి పోతుంది, తిప్పు మొత్తం బాడీ అట్లా. అలాగా కొంచెం ఎక్కువ పెట్టి, కొంచెం అంతే అంతే ఎక్కువ పెట్టి ఆ ప్లేస్ నుంచి కరెక్ట్గా వచ్చిన ప్లేస్ నుంచి కుట్టుకుంటూ రావాలి. చూడండి క్రాస్ పట్టి పెట్టే పద్ధతి, కుట్టే పద్ధతి నేను ఇప్పటికి చాలా వీడియోలు చేసినాను, చూడండి. అర్థం కాకపోతే ఇదిగోండి, ఇది కూడా క్లియర్గా చెప్తున్నా. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ వరకు రాయి, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత వస్తుంది. ఒక్క నిమిషం, ఇది సమోసా లాగా ఫోల్డ్ చేసుకోవాలి, ఎటువైపు అయినా సరే. ఓకే గుడ్, అంతే. సమానం అని వేసుకొని కరెక్ట్ సరిపోయింది కదా. క్రాస్ పట్టి కూడా మనం చాలు కరెక్ట్ సరిపోయింది. లాగకు, పైన క్లాత్ లాగకు, క్రాస్ ఉంటుంది కదా పైన, క్రాస్ కట్టింగ్ కాబట్టి క్రాస్ ఉంటుంది, లాగొద్దు. బ్యాక్ పార్ట్ పైకి వచ్చేసి, దేనికైనా బ్యాక్ పార్ట్ పైకి వచ్చేస్తుంది. దీనికి కూడా బ్యాక్ పార్ట్ పైకి పెట్టేసి, ఇదిగోండి కుట్టేసినాం కదా. ఒకటో కుట్ట అయిపోయింది కదా, దీనికి ఇట్లా ఇలా కుట్టేయడం. ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకో, ఫోల్డ్ అయ్యి లోపలికి. అట్లే వేస్తున్నావా? అట్లాగా ఈడ ఇట్లా వేసే బదులు ఇట్లా వేసుకొచ్చి, ఇట్లా వేసుకొచ్చి దీంట్లో ఇగో ఫోల్డ్ చేసి ఇది కలిపి దీనిపైన పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఈ మధ్యలో మనం ఫోల్డ్ చేసిందంతా కుట్టుకు రావద్దు. మళ్ళీ ఇది ఒక్కటి అర్థం చేసుకోవాలి, ఈ కుట్టు ఎక్కడ ఉందో మనం ఇది పెట్టిన తర్వాత కుట్టు అక్కడే రావాలి. వస్తేనే క్రాస్ పట్టి తీసిన తర్వాత కూడా నీట్గా కనబడుతుంది. నేను వస్తా, ఒక్కసారి ఉంది, ఒక నిమిషం. కుట్టుకుంటూ రావాలి. నాకు చాలా మంది అడుగుతారు దీనికి డబుల్ కుట్టు వేయాలని. వేసుకోవచ్చు, కానీ డబుల్ కుట్టు ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి అవసరం లేదు. ఇవన్నీ ఉంటుంది షేప్. చూడండి వచ్చేసిందా? అలా క్రాస్ పట్టి వేసే విధానం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి. ఓకే మరి బాయ్. ఇదిగోండి దీని ముందు భాగం పెడుతుంది, చూడండి ఎంత బాగా పెడుతుంది. బాయ్ మరి.